హలో యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు హై డైరీస్. వెల్కమ్ టు ఫస్ట్ మై వ్లాగ్ అనమాట. సో థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమయ్యి ఉంటుంది మనం శ్రీశైలం వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ కొండలు, చెట్లు, పొలాలు. ఇది దండి డ్యామ్ అనమాట. మేము వెళ్ళేసరికి అప్పటికి ఇంకా వాటర్ లేవు. కానీ ఆ రూట్ ఉంటుందండి. టర్న్స్ మీద టర్న్‌లు మెలికలుగా ఉంటుంది. కానీ డ్రైవర్స్ చాలా రిస్క్ తీసుకొని చాలా సేఫ్‌గా తీసుకెళ్తున్నారు. చాలా డేంజర్‌గా ఉంది ఆ రోడ్స్ అనేవి. టర్నింగ్స్ అన్నీ. అక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా బావుంది. కొండలు, కొండ ప్రాంతాలు. ఇక్కడ డ్యామ్ దగ్గర మొత్తం అందరూ నించొని ఫోటోస్ దిగుతున్నారు. దిగితే దిగారు పర్లేదు ప్రాబ్లమ్ లేదు కానీ, రోడ్డు మీద వెహికల్స్ అన్నీ అట్లే పార్క్ చేశారు. అసలు వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి గింత గూడా దారి లేదు. పాపం మా కండక్టర్ చాలా ఇబ్బంది పడి దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. సో, ఫైనల్లీ శ్రీశైలం రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్ దగ్గర దిగాము. అక్కడ నియర్ బైనే కొన్ని సత్రాలుంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సత్రంలాగా ఉంటుంది. సో, మాకు రిలేటెడ్‌గా ఒక సత్రంలో రూమ్ తీసుకొని అక్కడ అందులో ఫ్రెష్ అయిపోయాము. మేమొచ్చేసరికి 7 అయింది. ఇంకొక 1 అవర్‌లో దర్శనం క్లోజ్ చేస్తారంటే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నామనమాట. లోపలికి ఫోన్స్ ఎలో లేవు. సో, నేనేం క్యాప్చర్ చేయలేకపోయాను. బయటకొచ్చేసాము. దర్శనం జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. క్లోజింగ్ టైమ్ కదా! హడావిడిగా వెళ్ళాము. బట్ దేవుడి దర్శనం మాత్రం చాలా జరిగింది. దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ చేశాము. అన్ని స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇది. సో, చాలా అనిపిచ్చింది దర్శనం మాత్రం. అండ్ స్ట్రీట్ షాపింగ్‌లో కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. మా పాపకు ఒక డాలు, బ్యాంగిల్స్ అట్లా. అండ్ అలాగే రిటర్న్ వచ్చేసాము. సత్రంలో అది మనం తీసుకున్న సత్రంలోనే వాళ్ళు ఫుడ్ గూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారక్కడే. సో, అక్కడ నైట్ డిన్నర్ చేసేసాము సత్రంలోనే. చాలా అనిపిచ్చింది. ఫుడ్ టేస్ట్ గాని, క్వాలిటీ గూడా చాలా బావున్నాయి. అండ్ అండ్ వెంటనే రూమ్‌లో ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాము ఇక నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి, అక్కడ వెహికల్స్ ఉంటాయన్నమాట. మనం అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి శ్రీశైలంలో. పర్ హెడ్ 150 ఏమో అలా చార్జ్ చేస్తారు. అరౌండ్ ఒక 5, 6 టెంపుల్స్‌ని మనకి చూపిస్తారనమాట. అట్లాగే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాము. అందులో ఇది ఒకటి గణేశుడి టెంపుల్ అనమాట. సో, అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. చాలా అనిపిచ్చింది. మనం ప్యాక్ తీసుకున్న 150 అయితేనేమో 5 టెంపుల్స్ చూపిస్తారు. లేదు 300 పర్ హెడ్ అయితే 10 టెంపుల్స్ దాకా చూపిస్తారనమాట. అట్లా ఉంటుంది. మన చాయిస్‌ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది సెకండ్‌ది శివాలయం. అక్కడ శివాలయం టెంపుల్ నుంచి బయటికి రాంగానే ఇక్కడ ఒక మర్రి చెట్టు కనిపిచ్చింది. అక్కడ అందరూ ఇది కడుతూ ఉన్నారు. ఏంటని నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ప్రెగ్నెన్సీకి రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అక్కడ మొక్కుకొని ఆహ్, ము కడతారనమాట. సో, వాళ్ళకట్లా కోరిక నెరవేరుతదని అదొక నమ్మకం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి శ్రీ లలితాదేవి శక్తిపీఠం. ఇది థర్డ్‌ది. అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాము. ఇదొచ్చేసి పాలధార, పంచదార అనన్నారు. బావుంది. ఇది చాలా లోతులో ఉంటుంది. ఇగ స్టెప్స్ ఎక్కడం, దిగడం చాలా అనిపించింది. అక్కడి నుంచి వ్యూ కూడా మస్తుంది. చుట్టూ చెట్లు, కొండలు అసలు గింత గూడా స్పేస్ లేదు. చాలా బావున్నాయి. ఎక్కడి నుంచో కొంచెం వాటర్ పడుతూ ఉంటుంది. ఆ వాటరు ఆ గుట్టలలో నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఐడియా లేదు. సో, అదే అన్నమాట. ఇది పాలధార, పంచదార అని అంటారంట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో లొకేషన్‌కి వెళ్ళిపోయాం మేము. ఇక్కడి నుంచి నించొని చూస్తే మన గర్భగుడి దగ్గర ఉండే గోపురాలు కనిపిస్తాయంట. ఇది గూడా ఒక శివుడిది గుడే. ఇక్కడ వచ్చిన భక్తులు ఏం చేస్తున్నారంటే లైక్ స్టోన్స్ తీసుకొని ఒకదాని మీద ఒకటి నించోబెడితే మనం గూడా ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటాం అన్నట్టుగా అందరూ చేస్తున్నారు. సో, నేను గూడా మొక్కుకొని నాకు కూడా ఒక ఆశ ఉన్నదన్నట్టుగా అనుకోని నేను ఏదో ట్రై చేశాను. అట్లా రాళ్ళు నించోపెట్టాను. సో, అక్కడి నుంచి వచ్చేసి అయిపోయాయి. సో, ఈ రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళా భోజనం చేసేసి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.